శాంతనుడు ఇంకా సత్యవతి స్టోరీ నాకు చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే శాంతనుడు మొదటి భార్య గంగాదేవి, అతనికి ఆవిడికి పుట్టిన బిడ్డ 8వ బిడ్డ భీష్ముడు. అంటే గంగాదేవి ఒక కండిషన్ పెడుతుంది, తన పెళ్లి చేసుకునే ముందు నన్ను ఎవరు క్వశ్చన్ చేయకూడదని. అది ఒప్పుకుని శాంతనుడు పెళ్లి చేసుకుంటాడు. కానీ 8వ బిడ్డ పుట్టినప్పుడు గంగాదేవి గంగా నదిలో పడేస్తున్నప్పుడు శాంతనుడు గంగాదేవిని క్వశ్చన్ చేసినప్పుడు గంగాదేవి విడిచి వెళ్ళిపోతుంది. శాంతనుడికి భీష్ముడిని ఇచ్చి వెళ్ళిపోతుంది. కానీ భీష్ముడి మొదటి పేరు దేవవ్రత. అప్పుడు శాంతను ఒకరోజు అడవిలోకి హంటింగ్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు ఒక అందమైన యువతిని చూస్తాడు. ఆ అమ్మాయి పేరే సత్యవతి. ఆవిడని పెళ్ళి ఆడుకుందాం అనుకుంటారు. అందుకని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు శాంతనుడు, నాకు మీ కూతురు నచ్చిందని. అప్పుడు సత్యవతి నాన్న పేరు దశరాజ్, కింగ్ దశరాజ్ కండిషన్ పెడతాడు, మా కూతురిని పెళ్లి చేసుకోవాలంటే మా కూతురికి పుట్టిన బిడ్డలే మీ రాజ్యానికి రాజవంశులు అవ్వాలంటాడు. కానీ శాంతనుడు దానికి ఒప్పుకోడు, ఎందుకంటే దేవవ్రత ఉన్నాడు కాబట్టి. దేవవ్రత ఇదంతా గ్రహించి దశరాజ్ దగ్గరికి వెళ్ళి, నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోను, బ్రహ్మచారిగా ఉండిపోతాను, మరియు నాకు రాజ్యం కట్ట ఏమి వద్దు అని చెప్పేస్తాడు. దానివలన దశరాజు కొంచెం సంతోషం కలిగి శాంతనుడిని పిలిపించి తన కూతురినిచ్చి వివాహం చేపిస్తాడు. వివాహం చేసిన తర్వాత 2 కొడుకులు పుడతారు, చిత్రంగద అండ్ విచిత్రగద. కానీ దీనికన్నా ముందు దేవవ్రతకి భీష్ముడి పేరు ఎలా వచ్చిందంటే, తన మనసును చూసి అన్ని దేవుళ్ళు కలిపి తనకి భీష్మ అని పేరు పెట్టారు. భీష్మ అంటే చెప్పిన ప్రతిజ్ఞని నిలబెట్టుకునేవాడు. శాంతనుడు ఒక వరం ఇస్తాడు, దాని పేరు ఇచ్ఛామృత్యు. అది ఏంటంటే భీష్ముడు తనకు కావాల్సుకున్నప్పుడు తన చావుని చూస్ చేసుకోవచ్చు. తర్వాత చిత్రంగద రాజ్యానికి మొదటి రాజు అవుతాడు. లిపి మహాభారతం గేమ్ ఆడండి, మీలోని వీరుణ్ణి గెలిపించండి, జీవితాన్ని గెలవండి.